ఇప్పుడు మీ విషయానికి వస్తే 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సీనియర్ ఐవీఎఫ్ కన్సల్టెంట్, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఒక జంట మీ దగ్గరికి పిల్లలు లేకుండా, కలగకుండా వస్తే ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఒకళ్ళొచ్చినప్పుడు మనం ఫస్ట్ అంతకుముందు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారనేది చూడాల్సుంటది. ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు? వాళ్ళకసలు ప్రాబ్లమ్ ఏంటి? అనేది ఫస్ట్ అప్రోచ్ ఉంటదనమాట. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే వాళ్ళు మన క్లినిక్‌కొస్తారో. అది చూసాక ఒక్కొక్కసారి మేల్ ఫ్యాక్టర్ మగవాళ్ళలో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళలో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఆడవాళ్ళలో ఏంటంటే ఎగ్ డెవలప్‌మెంట్ ప్రాబ్లమ్ కానీ అలా ఉందనుకోండి సింపుల్‌గా మనం మెడిసిన్స్ ఇచ్చేసి ట్రీట్ చేస్తాం. అండ్ అలా ఇచ్చిన వాళ్ళలో ఒక 3-6 మంత్స్ చూస్తే ఒక 40-50% మంది ప్రెగ్నెంట్ అయిపోతారు. సో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వాళ్ళకేమి ఇవ్వము అనమాట. అట్లనే ఒకవేళ ఆ ప్రాబ్లంతో మేల్ ఫ్యాక్టర్ కూడా ఉందనుకోండి వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్ ఇస్తే అవ్వదు. సో వాళ్ళకి మేల్ ఫ్యాక్టర్ ఎంత సివియర్గా ఉందో చూసి దాన్ని బట్టి ఐయుఐఆ ఐవీఎఫ్ యాడ్ చేస్తాం. లేదా కొంతమంది ఆడవాళ్ళలో ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ట్యూబ్స్లో బ్లాకేజెస్ అలా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి కూడా ఐవీఎఫ్ చేయాల్సి ఉంటుంది.